హలో అండి, వీడి పేరు అభి, అదే అభిరామ్. అలారం సైరన్ లా ఫీల్ అయ్యి ఈ జనరేషన్ లో 10ంటికి అలారం పెట్టుకుని లెగిస్తున్నాడు ఏంటనుకుంటున్నారా? చూస్తుంటే ఈ అలారం రింగ్ వీడి లైఫ్ కి రిథమ్ గా మారిపోతుందేమో. అసలు వీడు వైట్ షర్ట్ వేసుకున్నంత క్లాసు కాదు, వీడు కనపడేంత స్మార్ట్ కాదు. వీడికి బ్రెయిన్ కొంచెం తేడా, కోడింగ్ తప్ప ఫీడింగ్ పనికిరాదు. ఎందుకు అనుకుంటున్నారా? మనసులో అనుకుంది మైండ్కి ఎక్కిస్తాడు, మైండ్లో అనుకుంది మనసుకు చెప్తాడు, కానీ చివరికి మనసు చెప్పిన మాటే వింటాడు. ఇతని పేరు శంకర్, అను వాళ్ళ ఫాదర్. అను ఫ్రెండ్ కదా, అందుకే మీతో పన్నెండు వచ్చాను. సరే రైట్. పేరేటమ్మా? అంకుల్, నేను చెప్పే విషయం చిన్న చినికి లాంటిది, కానీ ఆలోచిస్తే సముద్రంత లోతుగా ఉంటుంది. అను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అది మీరు యాక్సెప్ట్ చేస్తే మన ప్రేమ గెలుస్తుంది అంకుల్. అను ఆ విషయం ఒకసారి నాతో చెప్పలేదు. రోజు ఇంటికి వచ్చే పేపర్లో క్యాబినెట్ న్యూస్ లాగా ఇంట్లో మా గురించి క్యాబినెట్ అవ్వకూడదని నేనే వద్దాను అంకుల్. తెలివైన వాళ్ళు ఉన్నావా నువ్వు? ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్? మా డాడీ ఏమో బిజీగా బిజినెస్ చేస్తుంటారు, వాళ్ళ వైఫ్కి నైఫే కరెక్ట్ అని హౌస్ వైఫింగ్ చేశారు. ఏం చేస్తుంటావు నువ్వు? గీతం కాలేజ్లో ఎంబీఏ కంప్లీట్ చేశాను అంకుల్. మొన్న ఈ మధ్య జాబ్ కూడా రిజైన్ చేశాను. జాబ్ రిజైన్ చేసావా? అవును అంకుల్, నా విజన్కి కొలిజన్ జరుగుతుంది, అంతనే రిస్క్ చేస్తున్నా. వేరే రిస్క్ చేస్తున్నా? అవును అంకుల్. ఇంకా ఏంటి అంకుల్, అవే 35-40 ఇయర్స్కి అవే 6 lakhs 10 lakhs సంపాదించమంటారు. రోజు 33 లక్షలు సంపాదించే రోజులు అంకుల్ ఇవి. రెండు రకాలు, ఒకళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, ఒకళ్ళు రిస్క్ జోన్లో ఉంటారు. ఈ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్ కోసం ప్యాషన్ నమ్ముకోకుండా వాళ్ళ లైఫ్ని అడ్జస్ట్ చేసుకుని బతుకుతుంటారు. జోన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్యాషన్ నమ్ముకుని నచ్చింది చేస్తుంటారు. సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ కోసం కొంత డబ్బులు రిస్క్ జోన్కి ఖర్చు పెడుతుంటారు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం, వాళ్ళ అదర్ బేసిక్ నీడ్స్ కోసం. రిస్క్ జోన్లో ఉన్న వాళ్ళు ఏ డబ్బులు ఖర్చు పెట్టాక లేకుండా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి నచ్చింది చేస్తారు. సేఫ్ జోన్లో ఉన్నప్పుడు జాబ్ వదిలేశాను అంకుల్. సక్సెస్ కోసం ఆ మాత్రం రిస్క్ చేయలేను. మీ అమ్మాయి నా జీవితంలో ఒక ఆశే కానీ మీ అమ్మాయి నా జీవితం కాదు అంకుల్. నీకు కదా ఆన్సర్ చెప్పదు, పేరెంట్స్ ఆన్సర్ చెప్పదు. నాకు డౌట్, ఇది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మరి అలాంటప్పుడు మీ అమ్మాయిని నన్ను లవ్ చేసేటికి ఎందుకు పెంచారండి చెప్పండి. లవ్ లో కలిసి ఉంటారు, పెళ్ళి అయితే కలిసి ఉంటారు, దాని డిఫరెన్స్. అంకుల్, లవ్ అనేది మ్యారేజ్ ముందు రిహార్సలా. ప్రేమ ఎప్పుడు ఎలా ఏ రూపంలో పుడుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమ మనుషులకు సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. నేను ఎన్ని మాట్లాడినా మీరు నన్ను ఒప్పుకోరని తెలుసు. ఎనీవే, నైస్ మీటింగ్. అదే అందుకని మా అమ్మాయిని కానీ ఇంప్రెస్ చేయాలన్నప్పుడు పోవడం మైండ్. అబ్బో, ఈ అదో ఎక్స్ప్రెషన్ అప్పుడే అప్పుడు కానీ వీడి గురించి మనం తెలుసుకుందాం. వీడి పేరు రాజా, అసలు పేరు రవి రాజేంద్ర వర్మ. సొసైటీలో అతిపెద్ద వైరస్ ఏంటంటే డబ్బు అనేది ఫీలింగ్. వీడి పేరు సత్యం. వీడి ఏదో ఫీలింగ్ ఏంటంటే డబ్బులుంటే ఏ అబద్ధానైనా సత్యం చేయొచ్చని.
ఏంటి బావా, నేను వెళ్ళిన పని సక్సెస్ అవ్వలేదు అనుకుంటా. నీ పిచ్చి కానీ ఈ కాలంలో నీలా లోతుగా ఆలోచిస్తే బావిలో కప్పంటారా. సొసైటీ మారదు బావా. ఎవడి కాన్ఫిడెన్స్ ఆడిది. ముందు పాకెట్లో 2 క్రెడిట్ కార్డులు, వెనక పాకెట్లో 2 డెబిట్ కార్డులు ఉంటే లైఫ్ అంతా బిందాస్ అంటారా ఈ జనం. ఒక్కేం కాదు. అలాగైతే ఒక పసిపిల్ల ఏడుపుని తల్లి ప్రేమ ఆపగలదో లేదో తెలియదు కానీ 10 రూపాయల నోటు ఆపగలరా? ప్రేమికుల మధ్య దూరాన్ని ప్రేమ తగ్గించగలదో లేదో తెలియదు కానీ 100 రూపాయల నోటు తగ్గించగలరా? ఒక పెద్ద ఆయన రోడ్డు మీద పడిపోయి ఉంటే మానవత్వం ఆయన కాపాడగలదో లేదో నాకు తెలియదు కానీ 1000 రూపాయల నోటు కాపాడగలరా? ఈ సొసైటీ అంతా డబ్బేరా. డబ్బు లేదే సొసైటీ లేదురా. అబ్బచా, సరే కానీ బావా, ఏంటో రమ్మన్నావు? ఏం లేదు బావా, చిన్న పని ఉంది, బ్యాంక్ వెళ్దాం. సరే సరేరా, అయితే నాకు చిన్న పని ఉంది. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయండి. హలో బావా, ఎప్పుడే 40K తీసాను, మన ఇంకో 40K తీస్తున్నాడు. అవును, డబ్బేంట్రా అలా వదిలేసావు? ఆశించి సాయం చేస్తే ఆశ అవుతుంది కానీ సాయం ఎందుకు అవుతుంది బావా? హలో సరే, ఓకే. ఏంట్రా? అంకుల్ సేఫ్ అండి బావా, 2 days లో డిశ్చార్జ్ అవుతారండి. ఓ, సత్యం, సరే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి. సరే భయ్యా. భయ్యా భయ్యా ఆగండి. అంకుల్, మీకు ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియడం లేదు. మనిషి ఫాలో అయ్యే వేదం విధేనప్పుడు మనిషి ఫాలో అయ్యే ప్రేమ కూడా విదే కదా అంకుల్. నువ్వు చెప్పింది అర్థం చేసుకోవడానికి కోర్టులో జడ్జి కాదా, ఆడపిల్ల తండ్రి అర్థంగా లాయర్ లాగా వాయిస్తాడు. లేనాడు Yes, sir. నేను జేసీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజర్ సార్. నేను మా కంపెనీ ఓపెనింగ్ ఫంక్షన్ మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. యాక్చువల్గా మేము ఒక 150 acres బ్యాటన్ ల్యాండ్ అంటే ఉపయోగపడే ప్లేస్ లో మా కంపెనీ పెట్టడం వల్ల చుట్టుపక్కల 300 acres వరకు బాగా డెవలప్ అయింది. మీకు ఆ ప్రాజెక్ట్స్ లో చూపించడం మిమ్మల్ని ఇన్వైట్ చేయడం. మీ ఎండి ఎవరు? మా ఎండి అభిరామ్ కంటిపోయాడు. అభిరామ్ కంటిపూడి ఎక్కడ అన్నట్టు పేరు చూపిస్తాను సార్. అభిరామ్ కంటిపూడి. ఓకే, రైట్.
ఒక ఆలోచన ఒక వ్యక్తి జీవితాన్ని మారిస్తే అదొక గుడ్ ఐడియా. అదే ఆలోచన 1000 మంది జీవితాన్ని మారిస్తే ఇట్స్ నాట్ ఓన్లీ గుడ్ ఐడియా, ఇట్స్ అ రెవల్యూషన్. హలో, థ్యాంక్ యూ అంకుల్. డబ్బు శాశ్వతం కాదు కానీ మనిషి ఆలోచన మాత్రమే శాశ్వతం. అందుకని ఎవరి ప్యాషన్ని వాళ్ళు వెతుక్కుని దానిలో విజన్ క్రియేట్ చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. యాక్షన్. వీడి పేరు సత్యం. ఏ అబద్ధమైన డబ్బులు ఉంటాయా సత్యం? రే సత్యం, ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి. భయ్యా ఒకసారి ఆడండి. భయ్యా ఆడండి. రెడీ. రే యాక్షన్. యాక్షన్. కిందకి దించి ఇంకా దించి. అరే